ప్రస్తుతం ఏలూరు జిల్లా ఒకనాటి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలోని కొందనపు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీమద్ కామాక్షిదేవి ఏకాంబరేశ్వర స్వాముల వారి దేవాలయ ఆవరణములో ప్రతి నెల 1వ తేదీన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తులకు నేత్ర వైద్యం, జనరల్, షుగర్, బీపీ వైద్య సేవలు ఉచితంగా అందించారు. తిరువీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ సేవలు అందించటం జరిగింది. విశ్వ హిందూ మహాసంఘటన నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మహాసంఘటన దక్షిణ భారత రాష్ట్రాల ఇన్ఛార్జి మద్దిశెట్టి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వ హిందూ మహాసంఘటన ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బట్టా సత్యనారాయణ, నూజివీడు నియోజకవర్గ కన్వీనర్గా ఎర్రోజు శ్రీనివాసాచార్యులు, కో కన్వీనర్గా అరిగే వెంకట సత్య పాల్గొనాచార్యులతో నూతన కమిటీ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి స్వామి మాట్లాడుతున్నారు. వారి మాటల్లో విందాం. నూతన కార్యవర్గ సమావేశానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ప్రధానంగా విశ్వ హిందూ మహాసంఘటన అనేది నేపాల్లోని 1981లో దీన్ని స్థాపించడం జరిగింది. మొదటిగా దీనికి అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. జాతీయ కన్వీనర్గా మహంత్ ముఖేష్ నాథ్ గారు కన్వీనర్గా ఉన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలుగా లక్ష్మీ ఠాకూర్ గారు దీనికి ఉన్నారు. ప్రధానంగా 125 దేశాల్లో విశ్వ హిందూ మహాసంఘటన అనేది ఇప్పుడు పనిచేస్తుంది. ప్రధానమైనటువంటి లక్ష్యం విశ్వ హిందూ మహాసంఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల నిర్మాణాలు, అదేవిధంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ పలు సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లేందుకు ఈరోజు విశ్వ హిందూ మహాసంఘటన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత 8 సంవత్సరాల కాలం నుండి అనేకమైనటువంటి పోరాటాలను, శాంతియుత పోరాటాలను ఏర్పాటు చేసి ఈ విషయంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో శివశక్తుల పూజారుల సమస్యల మీద 6 సంవత్సరాల నుంచి ఎవరైతే సమ్మక్క సారక్క శివశక్తుల పూజారులు ఉన్నారో ఆ పూజారులకి నెలసరి వేతనాలు మంజూరు చేయాలని చెప్పి, అంటే ధూపదీప నైవేద్య పథకం ద్వారాగా ప్రతి నెల 10,000 రూపాయలు అర్చకునికి పూజారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము ఫైట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే రీసెంట్గా 2,000 మంది జాబితాని కూడా మనం ఎండోమెంట్ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ కార్యాలయం కంటే ముందు మాకున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు వారు ఒక లెటర్ని విడుదల చేయడం జరిగింది ఎండోమెంట్ కార్యాలయానికి విశ్వ హిందూ మహాసంఘటన తరఫున. వారితో పాటు భారత ప్రభుత్వ సలహాదారైనటువంటి గౌరవనీయులు రామ్ కుమార్ వాలియా గారు కూడా ఒక లేఖను హిందువుల తరఫున ఇవ్వడం జరిగింది. వారితో పాటు రామ్దాస్ అత్తావాలే గారు, సెంట్రల్ లా మినిస్టర్ గారు వారు ఇచ్చారు. వారితో పాటు జాతీయ ఎస్టీ కమిషన్ నుండి ఢిల్లీ నుంచి కూడా గిరిజన పూజారుల విషయంలో గుడి నిర్మాణాలు చేపట్టాలి, దాంతోపాటు ధూపదీప నైవేద్య పథకం ద్వారాగా వాళ్ళకి నెలసరి జీతాలు ఇవ్వాలని చెప్పి మేము ఫైట్ చేయడం జరిగింది. విజయం సాధించడం, సక్సెస్ అయిన. దానితో పాటు 3 నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో 370 టెంపుల్ కావాలని చెప్పి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. స్పందించినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర నుంచి మళ్ళీ హైదరాబాదు ఎండోమెంట్ కార్యాలయానికి ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గుడి నిర్మాణ విషయంలో మీరు వేగవంతం చేయండి అని చెప్పి వారు కూడా లెటర్ రాయడం జరిగింది. దాంతో పాటు రాష్ట్రపతి గారికి కూడా 2 నెలల క్రితం విశ్వ హిందూ మహాసంఘటన తరఫున లెటర్ పెట్టడం జరిగింది. రాష్ట్రపతి గారు 2 రోజుల్లోనే స్పందించి అక్కడ ఉన్నటువంటి దేవాలయాల నిర్మాణాలకు పూజారులకి నెలసరి వేతనాలు మంజూరు చేస్తూ, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా విచారణ చేసి న్యాయబద్ధంగా వారికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా లేఖ రాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడైతే దేవాలయాల నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయో, ఎక్కడైతే దేవాలయాల నిర్మాణానికి డబ్బులు లేక పూజారులు ఇబ్బందులు పడుతున్నారో వారికి ధూప నైవేద్య పథకం ద్వారాగా నెలసరి వేతనాలు మంజూరు చేస్తూ ఎండోమెంట్ కార్యాలయం నుంచి గుడి నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పి ఈరోజు సంఘటన తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పూర్తి జాబితాని తయారు చేసి ఈ 3-4 రోజులలో
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు విశ్వ హిందూ మహాసంఘటన జాతీయ అధ్యక్షులు వారి దృష్టికి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి నేను రావడం జరిగింది. ఈరోజు సదస్సులో 12 మంది జాబితాను కూడా మనం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పర్యటించి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలాగా సంఘటన ముందుంటుందని చెప్పి ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను త్వరలోనే ఒక సభ పెట్టి వీలైతే ఇక్కడికి యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా పిలిపేయాలనే ఆలోచనలను ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఆంధ్రప్రదేశ్కి పిలిపించిన తర్వాత మహాసంఘటన అంటే ఏంటి, హిందువుల ఐక్యత అంటే ఏంటి, హిందువులకు సంబంధించినటువంటి టెంపుల్ మీద ఎంతవరకు మనం సాయం చేయగలం అనేది మొత్తం కూడా మీ అందరి సమక్షంలో మేము తెలియజేస్తామని చెప్పి సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్. పెద్ద ఎండోమెంట్ భూమి అయినటువంటి నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో 3000కు పైగా భూమి ఉంది, 3000 ఎకరాలకు పైగా. అలాంటి భూముల్ని రక్షించే కార్యక్రమం ఏమన్నా చేపడతారా? అలాగే దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు, తర్వాత మత మార్పిళ్ళు, వీటికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? దేవాలయాలకు సంబంధించి మీరు చెప్పే దేవాలయ భూమే కదా, దేవాలయ శాఖ భూమికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి పరిశీలించిన తర్వాత మీరు చెప్పినట్టుగా వాస్తవంగా దేవాదాయ భూమి కబ్జా జరిగిందని అంటే మాత్రం ఖచ్చితంగా సంఘటన ముందుకు వస్తుంది. అది ఎవరికి చెందాలి, వాళ్ళకి చెందే విధంగా మేము కొట్లాడతాం. రెండోది ఏంటంటే దేవాలయాల అభివృద్ధి. దేవాలయాల అభివృద్ధి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండోమెంట్ కార్యాలయానికి దరఖాస్తులు ఇచ్చామా, లేదు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి ఏమన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామా అనేది కూడా మేము తెలుసుకున్న తర్వాత ఎండోమెంట్ కార్యాలయానికి ఇచ్చి సంవత్సరం అయింది, ఎండోమెంట్ కార్యాలయానికి ఇచ్చి 2 సంవత్సరాలు అయింది, స్థానిక ఎమ్మెల్యే గారికి ఇచ్చిన వారు స్పందించలేదు, మంత్రి గారికి ఇచ్చిన వారు స్పందించలేదు అనేది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సంఘటన ఖచ్చితంగా ముందుకు వస్తుంది. ఈ నెలాఖరు లోపల ఆంధ్రప్రదేశ్లోని ఈ నెలాఖరు లోపల సీఎం గారిని కలవాలనే ఒక ఆలోచన ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారిని. వారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మా గురువులు, మా జాతీయ కన్వీనర్ అయినటువంటి మహంత్ ముఖేష్ నాథ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువుల సమస్యల్ని పూర్తిగా కూడా అధ్యయనం చేసి ఎవరో ఏదో చెప్పారని కాదండి. సంఘటన ఎట్లుంటుందంటే వాస్తవాలు అయితేనే కొంతమందిని రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయాలకి గుంపులకి గొడవలు పెట్టే కార్యక్రమంలో ఏదో చెప్తారు, అవన్నీ సంఘటన అమదు. వాస్తవం అయితే మీరు చెప్పారు దేవాలయ భూములు 3000 ఎకరాలు కబ్జాలో ఉందని, అది వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా సంఘటన చేయడానికి ముందు రికార్డు చేసుకోండి. మీరు అవసరమైతే దీన్ని ప్రభుత్వం కాదు సెంట్రల్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి దీన్ని షాలో అయ్యే విషయంలో సంఘటన ముందు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.